స్వీట్ హ్యాండ్సమ్ కుర్రోడ్ని చూపించవయ్యా. నీకు అర్థమవుతుందా? Move your body, move your body, come on, move your body, 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 body. If you wanna come with me, shake it and move with me. Can you just do it, oh baby? Let's party, oh my baby. If you wanna come with me, shake it and move with me. Can you just do it, oh baby? Let's party. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా నలుపు నాగులాంటి జల్లుపుపై నవ్వే చంద్రుడా నా కోసం పుట్టి నోడా అరే అన్నో ఎన్నో కుంకుమ పూల తోటలు తిని బియ్యమిట నిన్ను కన్నాగా అరే పూసే కాసే తన 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 వెన్నెలతో నిలసి తెల్లగా తెలిసిందా నా నలుపు నందలాల చలిక బుర్ర పంపేరారా చీరలి చుట్టూ కూర నీ చిలిపి చూపులతో ఏ సిగ్గు ఎక్కువ చిదిమి నిన్నడా ఎడా తడిమి నరాలు నిప్పుల కొలిమి నా చేస్తా దొరికిపో నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా సెగలు పడనా నీలా నలుపబన్నా సగమై కలిసే జత చెల్లిమబన్నా ఎదుట ఎదలో నువ్వే వెలిసాక వరపే తెలుపై నేనే నువ్వవనా నీలి మేఘం లేకుంటే ఆకుపచ్చ తడిసేనా చిగురు మొలిచేనా నల్లనైనా రాత్రి లేకుంటే వెన్నెల వెలిగేనా తేడా తెలిసేనా అది రంగో పొంగో లాగే మెరుపు కారంతో కన్నెల కిట్టుని కట్టేసుకున్నావే నా నలుపు నందలాల చలిక బుర్ర పంపేరారా చీరలి చుట్టూ కూర నీ చిలిపి చూపులతో ఏ సిగ్గు ఎక్కువ చిదిమి నిన్నడా ఎడా తడిమి నరాలు నిప్పుల కొలిమి రాజేసా దొరికిపో Hear my little go dum dum, it is simply calling you come come. Do you hear my little go dum dum, it is simply calling you come come. My oh my naughty boy, da 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 da. Can't you just do it, oh da da? My oh my naughty boy, da 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 da. Can't you just do it, oh da da? నా నలుపు నందలాల చలిక బుర్ర పంపేరారా చీరలి చుట్టూ కూర నీ చిలిపి చూపులతో ఏ సిగ్గు ఎక్కువ చిదిమి నిన్నడా ఎడా తడిమి నరాలు నిప్పుల కొలిమి రాజేసా దొరికిపో Body, 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 body. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా జూనియర్ చిన్న సైజ్ ప్రభుదేవ గారు అనుకున్నాను. లారెన్స్ మాస్టర్ ఇవాళ లారెన్స్ మాస్టర్ ఇచ్చారా? ఓకే సూపర్ మాస్టర్. నా నలుపు నందలాల చలిక బుర్ర పంపేరారా చీరలి చుట్టూ కూర ఎంత బాగా చేసావంటే ఒకసారి మ్యూజిక్ వేసి స్టెప్ చేయి అదేయండి. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా నలుపు నాగులా
తోడా అరే అన్నో ఎన్నో కుంకుమ పూల తోటలు తిని మీ అమ్మిట నిన్ను కన్నాదా అరే పూసే కాసే తన 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 వెన్నెలతో నివసి తెల్లగా తెలిసిందా నా నలుపు నందలాల చలి కబురు పంపారా చీరల్ని చుట్టూ కూర నీ చిలిపి చుప్పులతో ఏ బాయ్స్ అందరు వెళ్ళండి. కొరియోగ్రాఫర్ జిత్తు జిత్తు మాస్టర్. ఒకటే వర్డ్ నీకు, గాడ్ బ్లెస్ యూ. ఆ వర్డ్ ని మించి నేను ఎన్ని విజిల్ వేసినా తక్కువనే. చాలా బాగుంది. సినిమాలో ఇంకో రేంజ్. అసలు ఎట్లా చేసేసారు పాట, ముద్దుగా అనిపించింది. అసలు ఎక్కడ జెర్క్స్ లేవు, ఏమీ లేవు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మణికంఠ గాడ్ బ్లెస్ యూ. అసలు ఏం చెప్పాలి నీ గురించి, చెప్పు. వర్డ్స్ లేదు నీ గురించి. సార్ నా లారెన్స్ మాస్టర్ పెద్ద ఫ్యాన్ సార్. నా లైఫ్ లో ఒక్కసారి లారెన్స్ మాస్టర్ సాంగ్ చేయాలి అంటే చాలా ఆశ సార్. అది ఈ రోజు జిత్తు మాస్టర్ అయితే నాకు ఆ ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ జిత్తు మాస్టర్. హ్యాపీగా ఉండాలి, ఇలాగే చెయ్యి. ఎక్కడో వెళ్తారు మీరు, పెద్ద పెద్దలు పిలుస్తారు మీరు. ఓకేనా? ఇప్పుడు మీకు చూస్తే నాకు కూడా అలాగే ఉంది. ఇంటికి పోయి చెయ్యాలిరా రాజా, ఇది కాదు, కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది. సూపర్, చాలా బాగుంది. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, దీనికి ముందు మణికంఠని చూస్తే మేము జూనియర్ ప్రభుదేవా కానీ ఇప్పుడు నుంచి ఐమ్ గోనా కాల్ యూ జూనియర్ లారెన్స్ మాస్టర్. ఈ సాంగ్ చూస్తేనే యూ కెన్ సీ లారెన్స్ మాస్టర్ ఆ టచ్ ఉంది ఆ సాంగ్ లో, అండ్ దీంట్లో జిత్తు నీ టచ్ ఉంది. జిత్తు మై గాడ్, జిత్తు అండ్ మణికంఠ వస్తే ఇట్స్ ఓన్లీ డాన్స్ డాన్స్ డాన్స్. And Teju, thank you so much for coming and performing so well with Mani. And Mani, you rock, man. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మొల్లలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే మెల్లో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఉంటి ఈ బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే
పూసిన సింపిరి కురులు ఎర్రటి కోపాలెగసిన కుంకం బొట్టు ఎన్నెల కాసిందే పెనివిడి రాకను తెలిసి సీమా తంగి సిక్కులు పూసిందే కుబలాటంగా ముందడి కురికి అయ్యవతారం చూసిన కలిగి ఏందా శంకం చూలం వైరాగేశం ఏందని సడిగిందే ఇంకుగా ఈ పూటైనా రాలేవా అని సనువుగా కసిరిందే లోకాలేలే ఎంతోడైనా లోకువ మడిసే సొంతింట్లోన అమ్మోరి గట్టం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు ఆలు మగల నడుమన అడ్డం రావుల ఎటాటి నీమాలు ఒకటో జామున కలిగిన విరహం రెండో జాముకి ముదిరిన విరసం సర్దుకుపోయే సరసం కుదిరే ఏలకి మూడో జామాయే ఒత్తిక పెరిగే నాలుగో జాముకి గుళ్ళో గంటలు మొదలయ్యే ప్రతి ఒక రోజుది జరిగే ఘట్టం ఎడముఖమయ్యి ఏకం అవటం అనాది అలవాటిలకి అలకలలోనే కిలకిలమనుకోవటం స్వయాన చెబుతున్నారు అనుబంధాలు గడతేరే పాఠం సాధారణంగా 2 కళ్ళు సరిపో అంటారు కదా, ఇక్కడ ఇంకో 40 కళ్ళు ఇచ్చినా కూడా సరిపో, అంతమంది ఉన్నారు. వండర్ఫుల్, సూపర్. సినిమాటిక్ గా మెగాస్టార్ గారి పాట అది. ప్రతి ఒక్కళ్ళు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందా, 70mm మీద ఎలా ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి ఏ రేంజ్ లో ఉంటుందో శాంపుల్ వీళ్ళు చూపించారేమో అనిపిస్తుంది. అంటే మెగాస్టార్ గారి రేంజ్ కి సరిపడే మెగా పర్ఫార్మెన్స్ ఇది. వండర్ఫుల్. ప్రియమణి గారు, డెఫినెట్ గా ఐ కంప్లీట్లీ అగ్రీ ప్రదీప్. శాంపులే బ్లాక్ బస్టర్ అంటే మరి యాక్చువల్ సాంగ్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో అని మేము అందరూ ఎదురు చూస్తున్నాం సాంగ్ కి. బట్ ఆ సాంగ్ ని మీరందరూ స్టేజ్ కి తీసుకొచ్చి యూ గైస్ నేల్ ద పర్ఫార్మెన్స్. ఈ యాక్ట్ లో ఉన్న చిరంజీవి సార్ ఇక్కడ ఐ కెన్ డెఫినెట్లీ నేను ఇప్పుడు రాసి ఇస్తాను మాస్టర్. యూ గాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రూప్స్ ఐ ఎవర్ సీన్. టచ్ వుడ్ ఈ గ్రూప్ ఇలాగే హార్డ్ వర్క్ చేసి అందరూ యూ గైస్ హ్యావ్ టు బీ లైక్ దిస్ ఓన్లీ. ఎవరూ దృష్టి పెట్టకూడదు ఈ గ్రూప్ కి. And my assistant ma'am, Kishore. ఈ గ్రూప్ డెఫినెట్ గా నేను ఫైనల్లో చూడాలి. దట్స్ ఇట్. నైనికాతో పాటు ఇంకో హీరోయిన్ డాన్స్ చేశారు కదా. What a marvelous performance. Congratulations. పూర్ణ గారు. Master, you are blessed with this group. Today, Master, I'm so sorry I'm not your fan.
I'm your wife. Guys, again once more, ఎవ్వరూ దృష్టి పెట్టకూడదు. Good. All this. డెఫినెట్లీ స్పెషల్ మెన్షన్ మన ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా. అంటే ఇంత తక్కువ స్పేస్ లో అంత హెవీ సెట్ ని ఆ డీటెయిలింగ్ కూడా ఎవ్రీథింగ్, ఆ గోపురం గానీ అన్ని ఎవ్రీథింగ్, కలర్స్ గంట ఎవ్రీథింగ్. ఐ థింక్ ఎక్కడెక్కడ మాస్టర్ జీ ఇప్పుడు విజిల్ మీకేనండి, ఆర్ట్ డిపార్ట్మెంట్. కమింగ్ టు శశి సార్, మాస్టర్ మీరు సాంగ్ చూపించమంటే సినిమా చూపిస్తారు, సినిమా చూపించమంటే ఏం చూపిస్తారు అన్నది అర్థం కావట్లేదు. బెస్ట్ గ్రూప్. ఇంకా నైనాక నీకు ఏ నుంచి ఏం చెప్పాలి, చెప్పి 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 నీకు దిష్టి వచ్చేస్తుంది ఇంకా. సో చాలా బాగా చేసావు. సో ఆల్ ది బెస్ట్ గ్రూప్, అద్దరిపోయింది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. Actually, my mom is here, so I'll just mummy. యాక్చువల్లీ నాకు మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి. ఐ హావ్ బిన్ డాన్సింగ్ అంటే నేను 15 years నుంచి డాన్స్ చేస్తున్నాను. టు బి ఫ్రాంక్, నేను అంత స్ట్రగుల్ చేయలేదు ఇన్ మై డాన్సింగ్. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. బట్ మై మామ్ హ్యాస్ స్ట్రగల్డ్ అ లాట్. వన్ అండ్ ఓన్లీ మోటివేషన్ ఇన్ లైఫ్ లైక్ ఇస్కి నా మమ్మీ నాకు డాన్స్ డాన్స్ చేయనప్పుడు చూస్తుంది, అందుకే నాకు డాన్స్ చేయాలి. దట్ ఈస్ లైక్ ఆల్ ది మోటివేషన్ ఐ నీడ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. థ్యాంక్ యూ అమ్మా వచ్చినందుకు. ఇంకా మనకి పెద్ద డి ఫ్యామిలీ ఉంది ఇంకా మనతో. థ్యాంక్ యూ ఫర్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. తినండ్రా. సార్ 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 ఇంత చిన్న వయసులో జైలుకి వచ్చారు, ఏం చేశారు సార్ వాళ్ళు? కోవెక్కి ప్రేమించారు, ఆ ప్రేమే ఇక్కడ సాగనంపింది. సార్ సార్ ప్రేమిస్తే జైలుకి రావడం ఏంటి సార్? ప్రేమిస్తే రాలేదు, ఆ ప్రేమించిన అమ్మాయిని చంపేస్తే ఇక్కడికి వచ్చారు. ప్రేమించిన అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలి కానీ అలా ఎలా చంపుతారా? రే చెప్పండ్రా, రే చెప్పండ్రా. సోము, సాయి, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి పెద్ద చేశానురా. జాగ్రత్తగా బతకండి, మీరు అసలు అమాయకులు. రే ఈరోజు ఎవరిని ర్యాగింగ్ చేద్దాం రా? రే ఇద్దరు బకరాలు వస్తున్నా చూడండి రా. రే ఎలా రండి రా, మోకలు వేసుకొచ్చాడు ఇక్కడ. బదిలేయంట్రా, పాపం అమాయకుల్లా ఉన్నారు. మీ పేర్లేంటి? సాయండి, సోమేశ్ అండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్. కాదన్నా ప్రేమే, అవునన్నా ప్రేమే, ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా. తోడైనా ప్రేమే, నీడైనా ప్రేమే, ఈడై జోడై గువ్వై కూడై నీలో నేనున్నా. నీ మనసులో పువ్వుల్లో ఘుమ ఘుమంతా వలపే అనుకున్నా. ఈ వయసులో విచే గాలుల్లో సరి. హాయ్ సాయి, నా బర్త్డే వస్తుంది కదా, నాకు ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తావా? అవునా, సరే అయితే. అబ్బా ఐఫోన్, సాయి లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నాకేమేం తెలీదు, నాకు భయంగా ఉంది. లవ్వు నాకేమొద్దు, నాకేమొద్దు. లేదు సాయి, అలా అనద్దు సాయి. నీకోసం మెస్సని పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాను చూడు. నువ్వంటే ఇష్టం సాయి, నువ్వు లేకపోతే చచ్చిపోతా సాయి. ప్లీజ్ సాయి. పచ్చిబట్టే నేనంటే అంత ఇష్టమా? బాయ్. ఏమైందిరా? నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరు
నాకు నాకు షాపింగ్ కి 20,000 మనీ కావాలి. ఉన్నాయా? మనీయా? లేవా? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఓకే బాయ్. సోమేష్ మనీ తెచ్చావా? అయ్యో ఐ లవ్ యూ సోమేష్, థ్యాంక్ యూ సో మచ్. మేము చదువుకోవడానికి వచ్చాం, నాకు ఇవన్నీ ఏం తెలీదు. మాకు అమ్మ నాన్న ఎవరూ లేరు, నన్ను వదిలే. లేదు లేదు సోమేష్, నువ్వంటే నాకు చాలా ఇష్టం సోమేష్. నీకోసం ఎస్సని పచ్చిబుట్టు కూడా పుడిపించుకున్నాను చూడు. నువ్వు నా ప్రాణం సోమేష్, నువ్వు లేకపోతే చచ్చిపోతాను. పచ్చబొట్టు నేనంటే అంత ఇష్టమా? ఓకే ఓకే. ఎవర్రా ఫోను? నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో, నా పాపలాగా కళ్ళల్లో దాచాను, నా గుండె నీకే ఇళ్ళల్లే చేశాను. నా ప్రేమ కాదన్నా ప్రేమే, అవునన్నా ప్రేమే. ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా, తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే. ఈడై చూడై గువ్వై గూడై నీలో నేను నా చిట్టి ప్రేమ ప్రేమ. ఇద్దరం ప్రేమిస్తున్నాం కదా, నీకు పడితే నేను ఫీల్ అవ్వను. ఒకవేళ నాకు పడిపోయిందనుకో నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఆల్రెడీ నాకు పడిపోయింది, ఆడికి తెలిస్తే ఏడ్చేస్తాడు. నాకు మొత్తం ఓకే అయిపోయింది. మంగళసూత్రం కట్టెలు వెళ్ళేట. సాయి సోము ఏంట్రా ఇంత డల్గా ఉన్నారు? ఏమైందిరా? పూజకేమైందిరా? రే సాయి, రే సోము, రే చెప్పండి రా, పూజకేమైందిరా? రే పూజకేమైందిరా? నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, పోయింది, వెళ్ళిపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను లేనివ్వండి, నేను అనాథని, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఈ రూపానికి జన్మనిచ్చిన వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. మరి నువ్వెందుకు లవ్ చేసావు? నేను లవ్ చేయలేదు. అదే వచ్చి నన్ను ప్రేమించని వద్దని అనుక్షణ నన్ను వెంటాడింది. నేను ప్రేమించలేదు. నేను చెప్పానండి, నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇవన్నీ తెలియవు, నన్ను వదిలే అని చెప్పాను. ప్లీజ్ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పింది. తనే చెప్పింది. ఇప్పుడేమైంది? ఎక్కడికి పోయింది? ఒకరితో వెళ్ళిపోయింది. కారు, డబ్బు, బంగ్లా అన్నీ ఉన్నవాడు ఎవడో వచ్చాడని నన్ను పురుగులతో చీకొట్టి వెళ్ళిపోయింది. పోయింది. నీకెక్కడికి పోతున్నా బుద్ధి? నీకెందుకు నా ప్రేమ? నీలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టాలి. రే ఈ రోజుల్లో అమ్మాయిలందరూ అలాగే ఉన్నారా? చాటింగ్ ఒకటితో, షాపింగ్ ఒకటితో, డేటింగ్ ఇంకొకటితో. మనం కూడా అలాగే ఉండాలి. ఇది కాకపోతే ఇంకొకటి. తప్పుగా మాట్లాడుతున్నారు. అదలా ఇంకోటి తప్పు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, ఎవరికైనా అమ్మ ఒక్కతే, అలాగే ఎవరికైనా ప్రేయసి కూడా ఒక్కతే ఉండాలి. అలా కనిపించిన ప్రతిదాని మీద ఆశపడితే అది అసహ్యం, ఎంగిలి. లవ్ అంటేనే రోజా పువ్వు, తన్ని ఎంతో అందంగా నా గుండెల్లో రోజా పువ్వులాగా అందంగా పెంచుకున్నాను. కానీ తను వెళ్ళేటప్పుడు నా ప్రేమని వేళ్లతో సహా పెకిలించుకొని వెళ్ళేటప్పుడు ఆ ముళ్ళన్నీ గుచ్చుకొని వాళ్ళంతా ఒకటే రక్తం. సూర్య ఐఎమ్ ప్రెగ్నెంట్. మనం పెళ్లి చేసుకుందాం సూర్య. ఏంటి పెళ్ళ? నువ్వు వాళ్ళని వాడుకున్నావు, నేను నిన్ను వాడుకున్నా, అంతే. పోవే.
నేను దాన్ని చంపేస్తాను, దాన్ని చంపేస్తాను, పూజ 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 పడిపోయింది, పడిపోయింది పూజ 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 పూజ. అమ్మా స్విచ్ పోయినట్టుందిరా, ఇప్పుడు ఎలా? ఏం చేయలే, దొరికర్రా. హలో హలో సార్, పోలీస్ స్టేషన్ సార్. సార్ సార్ ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమించని వేధించి చంపేశారు సార్. ఓకే సార్, ఓకే సార్, ఇక్కడే సార్, ఇక్కడే సార్. రేయ్ చంపేసి నాటకాలు ఆడుతున్నారా, రండా స్టేషన్ కి. ప్రేమ ప్రేమ అంటే ఏదో అనుకున్నాను కానీ మీ ప్రేమ వెనకాల ఎంత కథ ఉందారా? మరి అక్కడ జరిగింది చెప్పండి రా. చంపింది మీరు కాదు కదా. కానీ ప్రేమించింది మేమే కదా. రేయ్ స్వచ్ఛమైన ప్రేమ ఊపిరిపోయి చాలా కాలం అయిందిరా. అయినా ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఏంట్రా? మీ పిచ్చి కాకపోతే ఈ రోజుల్లో ప్రేమ అంటే ప్రే ఫర్ ప్రేమించు, మా ఫర్ మర్చిపో. రే ప్రేమ ఎప్పటికీ ఉంటుందిరా, కానీ నిజాయితీగా ప్రేమించే వాళ్ళతోనే ప్రేమ ఎప్పటికీ ఉండదు. ఈ రోజు ప్రభుదేవ మాస్టర్, కమల్ హాసన్ సార్ ఇద్దరు కలిపి ఒకేసారి స్టేజ్ మీద డాన్స్ చేసినట్టు. Wonderful. Super. మాస్టర్ కొరియోగ్రాఫర్ ఎక్కడ? నీ మనసులో మీతో చేశారు కదా ఎవరు? సోమేష్ ఘుమ ఘుమంతా వలపే అనుకున్నా. ఫస్ట్ కొరియోగ్రాఫర్ కి క్లాప్స్ కొట్టండి. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో. కమింగ్ టు దిస్ టూ గైస్, బెస్ట్ డాన్సర్స్, బెస్ట్ యాక్టర్స్. నా పాపలాగా కళ్ళల్లో దాచాను. చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. సోమేష్ అండ్ సాయి. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో. నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో. నా పాపలాగా కళ్ళల్లో దాచాను. నా గుండె నీకే ఇల్లల్లే చేశాను నా ప్రేమ. Somesh and Sai, I have to tell you, you are an international stage performers. I cannot express anything, no words here. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. ప్రియమణి గారు. సోము అండ్ సాయి పర్ఫార్మెన్స్ నేను చెప్పే బదులు ఆడియన్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నేను ఎప్పుడు అంటూనే ఉంటాను, సోము ప్రీవియస్ పర్ఫార్మెన్స్ నేనేమన్నాను, ఐ కెన్ సీ అ లిటిల్ కుట్టి విక్రమ్ సార్ అన్నాను. దానికి మించి నువ్వు వెళ్ళిపోయావు ఈ పర్ఫార్మెన్స్ లో సోము. పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు, డాన్స్ చేస్తున్నావు, యాక్టింగ్ కి యాక్టింగ్ చేస్తున్నావు. దయచేసి ఎవరైనా డైరెక్టర్స్ చూస్తున్నారంటే దయచేసి సోముకు ఒక ఛాన్స్ ఇవ్వండి. యూ విల్ నాట్ ఫీల్ డిసప్పాయింటెడ్. Now coming to Sai. Sai usual గా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ సోము వచ్చి ఇరగదీస్తాడు. అండ్ దిస్ పర్ఫార్మెన్స్ నేను ఎక్కువ మాట్లాడను. దిస్ వాజ్ జస్ట్ సూపర్ సూపర్ సూపర్. మ్యామ్ సాయికి వాళ్ళ ఫాదర్ లేడు మ్యామ్, వాళ్ళ మమ్మీ ఒక్కదే. వాళ్ళ మమ్మీకి నెలకి వచ్చి 1500 మ్యామ్. వీళ్ళు నెలకి ఇంటి రెంటే 2500 అప్పు చేయాలి మ్యామ్. వీళ్ళు అప్పులో వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ లోపం దాకొని సాయిని ఎవరు లేరని చెప్పమంటారు మ్యామ్. అయినా సరే బాయ్స్ అందరికి చికెన్ పెట్టి గుడ్లు పెట్టి బాగా చూసుకుంటారు మ్యామ్. సాయి ఏం అప్పు ఉంది మీకు? 4 lakhs సార్. ఈ షో అయిపోయినాక నా దగ్గర రా, తీసుకొని పో. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో. నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో. నా పాపలాగా కళ్ళల్లో దాచాను. నా గుండె నీకే ఇల్లల్లే చేశాను నా ప్రేమ. సాయి ఇది నువ్వు వీక్ అని ఇస్తలేను, మీ మమ్మీ స్ట్రాంగ్ అని ఇస్తున్నా.
నాకు తెలియలే కాబట్టి ఇవ్వలేదు, తెలిస్తే ఎప్పుడు వచ్చేద్దు. ఓకేనా, అయిపోయినా కలువు నాకు. మాస్టర్, మీరు పవన్ కళ్యాణ్ గారికి చాలా సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు. ఎస్ ఎస్. ఈ ఒక్క విషయంలో మీరు నాకు పవన్ కళ్యాణ్ గారిలా కనిపించారు. He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ It's a brand new song to sing. నేర్చుకున్న విషయం జరిగిందంతే. He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. ఫస్ట్ ఎవరికైనా అవసరం ఉంటే మనకు అవసరం ఉంటది. ఇప్పుడు నీకు ఏ పోయి నాకు అవసరం ఉంది, నాకంటే ఎక్కువగా ఆయనకు అవసరం ఉంది. సో అది నేర్పించారు పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గర్వంగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఆయన దగ్గర శిష్యరికం చేశాను నేను. జానీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ కొరియోగ్రఫీ. సార్ దగ్గర 1 year సార్ పక్కనే కూర్చొని రాసుకున్నాను. అక్కడ కూర్చున్నప్పుడు నేర్పించాడు ఆయన. నేర్పించి చెప్పటం కాదు, చూసి నేర్చేసుకున్నాం. గుడ్ థింగ్ నేర్చుకోవచ్చు కదా. సో అదే ఇది నాది కాదు, క్రెడిట్ గోస్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అక్కడ నేర్చుకుంది జరిగింది అంతే. ఇది నా గొప్పతనం కాదు. ఆయన చేస్తుంటే చూస్తా, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండాలా, ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ఫీల్ కావాలా. సో అక్కడ నేర్చుకుంది చేశాను. నాదేమి కూడా కాదు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలా ఇస్తూ పోండి, నేను ఇలా ఇస్తూ పోతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. సాయి, ఇందాక మనీ చెప్పాను కదా, రష్మి మేడం కూడా 1 lakh ఇస్తా అన్నారు. ఇట్స్ నాట్ జోక్ మేడం, మంచి విషయం కదా, అందుకే చెప్పాలి. ఏమో తెలియదు ఇంకేం జరుగుతుందో మనకు తెలియదు కదా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సవ్యంగా ఇల్లు పూర్తయిపోయి జల్దీ ఇండ్లకి రావాలని మొక్కుకోండి. అబ్బాయి మంచోడు, 5 అంకెల జీతం, చాలా మంచి సంబంధం అండి. మీకు ఓకే అయితే నాకు ఓకే నాన్న. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఏమైంది భయ్యా? బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అవ్వడం ఏంటి? భయం అవుతుంది నాకు ఇప్పుడు. క్యాబులు లేవు, ఏం చేద్దాం? ప్లీజ్ ప్లీజ్ స్టాప్. ఏ పల్లవి, హాయ్ విశ్వ. నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్ వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు, వెళ్ళి వస్తున్నాం. సడన్ గా క్యాబ్ బ్రేక్ డౌన్ అయిపోయింది. యాక్చువల్లీ విశ్వ ఇక్కడ క్యాబ్స్ ఏం దొరకట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. సరే రండి. థ్యాంక్స్ విశ్వ. విశ్వ, ఈ పోర్లు మాత్రం అస్సలు వదిలిపెట్టద్దురా. నీ అమ్మ ఎట్లా చేసిరేంద్రా? అసలు వాళ్ళతో వెళ్లకుండా ఉండాల్సింది. ఇదంతా జరుగుండేది కాదేమో. నెత్తి గట్టిగా తగిలినట్టుంది. అతనికి ఏమన్నా అయితే ఎట్లా? మీరు కూడా ఏదైనా యాక్షన్ తీసుకుంటే మంచిది. అంటే అదే ఒక పోలీస్ కంప్లైంట్ లాంటిది. వాళ్ళు మంచోళ్ళ లేరమ్మా. ఇన్సిడెంట్ మొయినాబాద్ లో జరిగింది కాబట్టి కంప్లైంట్ కూడా ఆడ నేర్చుకోండి. కనీసం ఆ అబ్బాయిలకి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. వార్నింగ్ ఏముంది మేడం, ఇచ్చేద్దాం. సార్, సిఐ యుగంధర్ సార్, ఒక అమ్మాయి వచ్చి మనకు బాగా కావాల్సిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది సార్. ఎవరా కావాల్సిన వాళ్ళు? సార్, ఎంపీ రాజేంద్ర కొడుకు సార్.
మోయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాం. ఇక్కడ పల్లవి ఎవరు? నేనే పల్లవి. ఏయ్ పద. మ్యామ్ కాదు, ప్రాబ్లం ఏంటి? నీ మీద వారెంట్ ఇష్యూ అయింది. 307 కేసు బుక్ అయింది. నేను కంప్లైంట్ ఇస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నువ్వే మాట్లాడాలన్నా స్టేషన్ లో మాట్లాడు. ఏడు కాదు పదా. ఏంటి ఎంపీ కొడుకు మీద అటాక్ చేసిందా? నేను బెయిల్ ఇప్పించలేను. సారీ. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అమ్మా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సార్ సార్ సార్, జడ్జిని కలిసి ఎమర్జెన్సీ బెయిల్ అప్లై చేస్తే బెయిల్ వస్తుందన్నారు సార్. ఎవరు చెప్పారు? లాయర్ సత్యదేవ్. జన 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 గణమున కలగలిసిన జనం మనిషిరా. మన 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 తరపున నిలబడగల నిజం మనిషిరా. వదలనే వదలడు. ఎదురుగా తప్పు జరిగితే ఇతనిలా ఓకలం మన వెనుకనే పోరాడితే. సార్, వాళ్ళకు భయపడి ఏ లాయరు బెయిల్ అప్లై చేయడానికి ముందుకు రావట్లేదు సార్. అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కష్టపడితే నీడ దొరుకుతుంది. కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. ఈ దేశంలో అడుక్కున్నోడికి అన్నం దొరుకుతుంది, కట్టపడ్డోడికి నీడ దొరుకుతుంది. కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదయ్యా. నిన్ను చూస్తే జాలిస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళే. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే. కేసు నంబర్ 79/20 స్టేట్ వర్సెస్ వేముల పల్లవి. ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. సార్, ఆ రోజు వీళ్ళ అబ్బాయిలతో వస్తూ ఒకటే ఏకైకలు పక్కపక్కలు వీళ్ళ డ్రెస్సులు చాస్ట్లు చూస్తే అప్పుడే నాకు తేడా కొట్టింది సార్. ఈ అమ్మాయిలు రాత్రిపూట లేట్గా వస్తుంటారు సార్. నేను కళ్ళారు చూశాను సార్. సార్, రాత్రిపూట వీళ్ళ ఇంటికి అబ్బాయిలు కూడా వస్తుంటారు సార్. ఇది రెగ్యులర్గా జరిగే తతంగం సార్. మిస్టర్ సత్యదేవ్, ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. యువర్ ఆనర్, సహాయం కోసం వచ్చిన అమ్మాయిల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వీళ్ళు నా క్లయింట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు జరిపారు. కానీ మీరు రేస్ చేసిన పాయింట్స్ నాలో ఒక కొత్త ఆలోచన కలిగేలా చేసినాయి. అదేంటంటే ఎ గర్ల్ సేఫ్టీ మాన్యువల్, ఆడబిడ్డల భద్రతా నియమావళి. రూల్ నెంబర్ 1, ఏ అమ్మాయి ఏ అబ్బాయితో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే తనని ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఏమైనా చేసేసుకోవడానికి అమ్మాయి బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేస్తేనే ఫిక్స్ అయిపోతారు. రూల్ నెంబర్ 2, ఏ అమ్మాయినా ఏ అబ్బాయితో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడకూడదు. నవ్వుతూ మాట్లాడితే హింట్ ఇచ్చేస్తుందని ఫీల్ అయిపోతారు. అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్, ఆడబిడ్డ నవ్వుతూ మాట్లాడితే కొంపలు కూల్చే క్యారెక్టర్. రూల్ నెంబర్ 3, రాత్రిపూట ఓ అమ్మాయి ఒంటరిగా వెళ్తే బైకులు, కార్లు, ఆటోలు అన్ని స్లో డౌన్ అవుతాయి. సైడ్ వ్యూ మిర్రర్లు కిందకి దిగుతాయి, చూపులు సూదులు అవుతాయి. కానీ ఇలాంటి మహత్తరమైన మానవ ప్రవర్తన రాత్రిపూట అమ్మాయిలు రోడ్ల మీద ఒంటరిగా చూస్తేనే కనిపిస్తుంది, పగలు మాత్రం కనిపించదు. ఎవరన్నా రాత్రిపూట అబ్బాయిలు బయటకు వస్తే సరదా, అమ్మాయిలు బయటకు వస్తే మాత్రం తేడా. చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. మాలాంటి వాళ్ళ కోసం సార్ నిలబడితే అప్పుడు వాళ్ళు, ఇప్పుడు మేము మధ్యలోనే వదిలేస్తాం. జరీనా, ఓటమి అనేది ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేది కాదు, మనం డిసైడ్ చేసుకునేది. మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్టే. నిజం కోసం నిలబడ్డప్పుడు చాలా కోల్పోవాల్సి వస్తుంది. అన్నిటికీ సిద్ధపడే ముందడుగు. యువర్ ఆనర్, ఐ వుడ్ లైక్ టు కాల్ ఇన్స్పెక్టర్ సరళాదేవి. ప్రొసీడ్. సూపర్ ఉమెన్.
అంటే అల్వాల్లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 మినిట్లో వచ్చారమ్మా మీరు. సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయిందని జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. వాహ్, నా క్లయింట్ పల్లవి రిపోర్ట్ చేసిన తర్వాతే వంశీని సేవ్ చేయడానికి అప్పటికప్పుడు బ్యాక్ డేట్ కి వెళ్ళి ఓ తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు యువర్ ఆనర్. వీళ్ళంతా కలిపి ఒక అమాయకురాలి మీద తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు యువర్ ఆనర్. వకీల్ సాబ్, ఇది కోర్టు, ఎందుకు ప్రవచనాలు చెప్తున్నారు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్లీజ్ గో ఆన్. మిస్ పల్లవి, ఆర్ యు అ వర్జిన్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆర్ యు అ వర్జిన్? కాదు. కాదు. ఏ వయసులో మీ వర్జినిటీ కోల్పోయారు? 21. ఎవరితో? అబ్జెక్షన్. ఎంత మందితో? అబ్జెక్షన్. ఎంత సంపాదించారు? ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ మీరు? వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆర్ యు అబార్షన్ ఆస్కింగ్? చేయించుకున్నారా? అబ్జెక్షన్. అబ్జెక్షన్. సత్య, నీది కోపం కాదు, ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా ఇచ్చే. ఆవేశంతో చేసే కొందరికి న్యాయం చేయగలం, అదే ఆలోచనతో చేసే అందరికీ న్యాయం చేయగలం. అమ్మాయిలు జీన్స్ వేసుకోకూడదు, స్కర్ట్స్ వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకి ప్రమాదం కాదు, అబ్బాయిలకి ప్రమాదం. పాపం ఎందుకంటే వాళ్ళు చాలా టెంప్ట్ అయిపోతారు. కానీ 9 నెలల పసిపాపని, ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని, మంచాన పట్ట 60 ఏళ్ల ముసలమ్మని కూడా వదలట్లేదే వీళ్ళు. వాళ్ళు వీళ్ళని ఏం టెంప్ట్ చేస్తున్నారు యువర్ ఆనర్? ఆడదైతే చాలు, ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏమైనా చేసేస్తారు వీళ్ళు, ఏమైనా. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఎదురు తిరగకపోతే ఒక నిర్భయగానో ఇంకో దిశగానో మిగిలిపోయేది. అప్పుడు మనలోని మానవత్వం తన్నుకొచ్చి కొవ్వొత్తులు వెలిగించి ఫోటోల ముందు పువ్వులు జల్లి ఒక వారం తర్వాత మర్చిపోయేవాళ్ళం యువర్ ఆనర్. అది మనం చేయగలిగేది. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది. వాళ్ళు తిరగబడాలి యువర్ ఆనర్. ఆడబిడ్డలు తిరగబడాలి. తెంచుకొని కదులు, బదులు బదులు బదులు, బానిస సంకెళ్ళను బదులు, కాలం తన కళ్ళు తెరిచి గాలిస్తున్నది నీలో. కాలిక ఏమైందని, ఉగ్రజ్వాలిక ఏమైందని, దెబ్బ కొడితే ఆలదానంటుందా, తొక్క తొక్కి తిన్నావు తనదు ఆలదనుకుంటుందా. పారిపోకు, దాక్కోకు, ఎదుర్కో ప్రపంచాన్ని. యువర్ ఆనర్, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. మన దేశం నమ్మే మహావాక్యం సత్యమేవ జయతే. ధర్మం నిలబడాలి, సత్యం గెలవాలి, సత్యం మాత్రమే గెలవాలి యువర్ ఆనర్. సత్యం మాత్రమే గెలవాలి. ది కోర్ట్ బిలీవ్స్ వేముల పల్లవి మీద ఉన్న అభియోగాలు ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులుగా అభిప్రాయపడుతుంది. అందుకే తన మీద ఉన్న ఛార్జెస్ ని డిస్మిస్ చేస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ బ్రదర్, సూపర్, వండర్ఫుల్. మాస్టర్ జీ, సాయి అక్కడ పర్ఫామ్ చేసేటప్పుడు మాస్టర్ ఇక్కడ ప్రతి ఒక్క డైలాగ్ కి, ప్రతి ఒక్క పాయింట్ కి మాస్టర్ ఇక్కడ రియాక్ట్ అయ్యారు. సో దట్ మీన్స్ యూ ఆల్రెడీ ఇట్స్ సూపర్ హిట్ సాయి ఆల్రెడీ. కొడుకుల్లారా, చిన్న పిల్లల దగ్గర ఏం కనిపిస్తుందిరా మీకు? పేపర్లో చూసినప్పుడు గట్టిగా అరవాలనిపించింది. సార్ ప్లీజ్ గవర్నమెంట్ తొందరగా డిసిజన్ తీసుకోండి, లేకపోతే ఇంకా ఎంతమంది చిన్న పిల్లల్ని నాశనం చేస్తారు ఈ అదబలు.
సాయి చెప్పానా మీరు ఏదో వెతుకుతున్నారు చెప్పానా మొన్న చెప్పారు మాస్టర్. అదే ఇది గళమారుతున్న జీవితం కలతలోకి జారెనా అంటే ఒక వేరే విషయాన్ని డాన్స్ రూపంగా ఎంత బాగా చెప్పొచ్చు మనం. చింపేసిర్రు మీరు, ఫైనల్ గెలిచేసిర్రు వాళ్ళు, నాకు తెలిసి. థ్యాంక్ యూ మాస్టర్. ఇంతకు మించి ఏం లేదు. ఎంత అద్భుతంగా చెప్పారు ఆడపిల్లల గురించి. ఆయన ఆవేదన వకీల్ సాబ్ రూపంలో చూపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. ఇది పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ సాయి, మామూలుగా చేయలే ఇవాళ. డీ గెలిచేసావు. నేను ఈ విషయాన్ని ఎట్లా చెప్పాలి, పవర్ స్టార్స్ ఎట్లా చెప్పాడు, నువ్వు చెప్పావు, రేపు నేను చెప్తా, రేపు సుధీర్ జీ చెప్తాడు, అది చెప్తారు, అందరు రావాలి, వస్తేనే జరుగుతుంది. ఇది పవర్ స్టార్ లీడ్ ఇచ్చారు, దీనికి ఫినిషింగ్ మనం చేద్దాం. ఓకే, చాలా బాగా చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏమైనా తప్పుగా అనిపిస్తే, ఇంకా అట్లా తిట్టాలనిపించింది. సాయి కొరియోగ్రాఫర్ ఎక్కడ? నేను యాక్ట్ సార్ది షూటింగ్ ఉంది, నేను సార్కి చూపిస్తా, దగ్గర ఉండి పవన్ సార్ నేను చూపిస్తాను, మీకు ఫోన్ చేసి మాట్లాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్ జీ. ప్రియమణి గారు, వకీల్ సాబ్ అని ఈ సూపర్ హిట్ సినిమాని ఇక్కడ తీసుకొచ్చినందుకు ఈ పర్ఫార్మెన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అండ్ నాట్ ఓన్లీ డాన్స్ మాత్రం కాదు సాయి, యూ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ వర్సటైల్ పర్ఫార్మర్. ఈ ఒక్క యాక్ట్ మాత్రం కాదు, ప్రతి యాక్ట్ సాయి నువ్వు వచ్చేటప్పుడు యూ బ్రింగ్ ది యాక్ట్ అలైవ్, అండ్ దట్ ఈస్ అ వెరీ రేర్ క్వాలిటీ ఇన్ అ పర్ఫార్మర్, అండ్ అది సాయి నీలో ఉంది. కొరియోగ్రఫర్ సైడ్ చాలా బాగుంది, అండ్ ఎస్పెషల్లీ ఆ మిర్రర్ దగ్గర మీరు ఆ ముగ్గురు తీసుకొచ్చారు. కరెక్ట్ పాయింట్ లో ఎక్కడ హార్ట్ టచ్ అవ్వాలో అక్కడ టచ్ అయింది. సూపర్ హిట్, వెరీ వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, సూపర్ 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 సాయి. యునో వాట్, నాకు ఈ రౌండ్ చాలా నచ్చింది నిజంగా చెప్పాలంటే. ఒక డాన్సర్ కి అన్ని క్వాలిటీస్ కావాలి, డాన్స్ చేయాలి, యాక్టింగ్ చేయాలి, దెన్ ఓన్లీ యువర్ అ కంప్లీట్ పర్ఫార్మర్. బట్ నాకు ఈ డీలో మై పవన్ సర్ ఇస్ సాయి. పవన్ కళ్యాణ్ సర్ కి ఒక జస్టిస్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఇది పర్ఫార్మెన్స్. ప్రదీప్ జీ ఒక మాట చెప్పొచ్చా? సార్ ప్లీజ్ సార్. సాయికి గిఫ్ట్ ఇస్తున్నాను, ఈ సాయికి ఆ సాయికి ఇద్దరికి కార్డ్స్ ఇప్పిస్తాను నేను. ఇద్దరు కలిపి 7 lakhs ఎంత అవుతుంది. నెక్స్ట్ మంత్ ఏమో ఇస్తారు, మీరు రండి, నేను ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అనియా నాకు హెల్ప్ చేయనియా. హెల్పా? ఏంట్రా? నాకు ఈ డీ స్టేజ్ మీద చిన్న చిన్న ఆశలు ఉన్నాయనియా, అవి ఎలా అయినా నువ్వే తీర్చాలి. చిన్న చిన్నవేగా, దాందే ఉంది, తీర్చేద్దాం. ఏంటో చెప్పరా. ఫస్ట్ అయితే నువ్వు నాతో డాన్స్ చేయాలనియా. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓకే, మ్యూజిక్. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఓహో ఏమో గుండె దరువులు వేసే, కొండె తలపులు తోచే పొంగి పోరలేను ఆసే. ఏదో గజిగిజిగా గజిగిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఉదయం. అనియా, నేను ఎస్పి బాలు గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనియా. నేను కూడా రా. ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఒక సాంగ్ చేద్దామనియా. కానీ వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కోసరేను, చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను, చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే.
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. అనియా నా 2 కళ్ళు లాంటి ప్రియమణి మ్యామ్కి పూర్ణ మ్యామ్కి సింక్ అయ్యేలా ఒక్క పాట చేద్దాం అనియా. ఓకే. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. తలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. అనియా నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలనియా. అవునా, సరే అక్కడికి వెళ్ళి నుంచో, రిజల్ట్ ఎలా ఉంటుందో నువ్వే చూడు. ఇంత హ్యాపీ మూమెంట్ లో రాజన్న కూడా మనతో ఉంటే ఎంత బాగుంటుందో. అటు చూడు బే. Let's rock. అనియా అనియా ఒక్కసారి మన రిజిస్టర్ మూమెంట్ కానీ అనియా అనియా నువ్వు సూపర్ అనియా, సూపర్ అనియా. అంతా బాగుంది కానీ లాస్ట్ లో ఎంటర్టైన్మెంట్. అవునా, అయితే ఇప్పుడు నేను ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తా, పద. ఈ సినిమా పిచ్చి మనకి ఎందుకన్నా? నేను అందరు చూసి పిచ్చోడు అనుకుంటున్నారే. నా మాట వినన్నా, ఈ సినిమా పిచ్చి మానేరది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిదు అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? అన్నా ఒక్క డాన్సు. ఏ వద్దురా, మళ్ళీ తిడతారు. నాకోసం రా అన్న, సిల్లీ బాయ్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఏయ్ రా మామ. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్. అది లెక్క. మంచిగా పుట్టే మంచిని పంచే మనిషే తానంట, మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల తప్పుడు తప్పదు పొమ్మంట. అన్నా ఒక్కసారి పాడన్నా. ఏ అగలి బిగలే అబలి సెబలే. అన్నా 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 నువ్వు పాడకలే అన్న, ఆ పాటే బాగుంది. పగులు బిగులు సెబులు అబులే, మనం అడుగు పెడితే బిసులు బిసులు. పగులు బిగులు సెబులు అబులే, మనం మొదలు పెడితే పెడత పగులు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? అనియా అనియా లాస్ట్ అనియా ఒక్కటనియా. ప్రియమణి మేడం వచ్చి హగ్ ఇచ్చేయాలి, పూర్ణ మేడం వచ్చి బుగ్గలు కొరికేయాలి. అబ్బా ఆ కోరిక నీకే కదరా, నాకు కూడా ఉంది. నేనెవరికి చెప్పుకోను. మరి నేనెవరికి చెప్పుకోనరా?
ఏ మీకే ఉందా ఆ కోరిక? నాకు కూడా ఉందిరా. కోరిక మాకు కూడా ఉంది. మాకేంటి మాకు వేరే మాకు అదే కోరికలు. ఏం చేశారని మీకు ఇవ్వాలని బ్రో అలా అవ్వదు బ్రో, మేము ఎంత చేసాం. ఇలాంటి మేము 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం రా, మాకేమేవరా అవ్వదని అలా అవ్వదు. పండు అసలు నా కోసం ఏమనుకుంటున్నారు? పెద్దగా అనుకోవడానికి ఏముంది? ఏం లేదు, ఏం లేదు. జనాలంటే పిచ్చురే. ఓకే, ఇన్నేళ్లుగా మాతోనే ఉండి నన్ను అర్థం చేసుకుంటే ఇన్నోళ్ళు ఎలా ఉన్నారు మీరు? నువ్వు పెద్ద పిచ్చోడు కదా. అసలు నాకేం తక్కువ? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? ఇలా కాదు కానీ సుదర్శన్ పిలవండే, సుదర్శన్ పిలవండే. సుదర్శన్ పండు చాల్తీ లేచిపోతాయి. ఏది లేపు, ఏది లేపు. అవేమో శాల్తీలో లేపుతా అన్నావు కదరా. శాల్తీలు లేచిపోతాయి కదా, శాంతితో లేచిపోతారంట. ఇలా కాదు కానీ ఎవడెవడికి ఏం కావాలి కొట్టుకోకండి, నేనున్నా కదా. స్టేజ్ మీద రండి, అందరికి న్యాయం చేస్తాను రండి. ఈ ఆది గారు, సుధీర్ గారు ప్లీజ్ సోఫాలు పోయి కూర్చోండి. ఓకే గుడ్, కూర్చోండి. ప్రసాదం, పెద్ద ప్రసాదం ఇచ్చావు మాకు. వండర్ఫుల్, సూపర్ బ్రదర్. పూర్ణ గారు ప్లీజ్ కాల్ అభి. పర్ఫార్మెన్స్ గురించి నాకేమీ లేదు. దట్స్ వై ఐ సెడ్ వన్స్ మోర్ అంటే ఏంటి, ఇట్స్ కంప్లీట్ కదా అభి. ఓ అండ్ అభి భయ ఒక్క నిమిషం ఏమయ్యా బ్లాస్ట్ల అబ్బాయి పూర్ణ గారు రాగానే బ్లాస్ట్ వేయాలని చెప్పే కదా. బ్లాస్ట్ల అబ్బాయి మరి కాదా? అరే తమ్ముడు, నువ్వు కూడా మోసం చేస్తున్నారా? ఈ టైంలో అందరు తమ్ముళ్ళు మోసం చేస్తున్నారు. ఏం రాజు పండు ఏంటి మాస్ హీరో అందరూ వస్తే ఎలా, బట్ యు గైస్ రాక్డ్ ఇట్. బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఫర్ D13 మై లవర్ ఇస్ అభి. అభి ఈ సీజన్ లో ఇంకేమైనా పర్ఫార్మెన్స్ ఉన్నాయి నీవు? ఇంకా చాలా ఉన్నాయి. ముందే డేట్లు చెప్పు నాకు. థ్యాంక్ యూ పూర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్స్ అన్న. భయ్యా ఏంటి ప్రాబ్లమా? అసలు ఏమనుకుంటారా నా కోసం? నీ గురించి అనుకోవడానికి పెద్దగా ఏం లేదు, అందుకే ఏం అనుకోవట్లేదు. ఓ నీ గురించి ఏం మాట్లాడలేదనా పూర్ణ గారు? వీళ్ళ గురించి మాట్లాడకుండా ఫినిష్ చేస్తారని హీఈస్ డూయింగ్ ధర్నా. నిజంగా పండు అంటే నాకు ఒక బ్రదర్ లాగా. ఓకే కదరా, నువ్వు కంఫర్టబుల్ చాలా. ప్రియమణి గారు, అభి అండ్ ప్రసాద్. చించేశారు పర్ఫార్మెన్స్ ఇద్దరు. అండ్ ఈ యాక్ట్ చూస్తే ఇట్ ఈస్ లైక్ పక్కా ఒక బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇది. చాలా బాగుంది. ఇలాగే హార్డ్ వర్క్ చేయండి. సూపర్ మాస్టర్ జీ. చాలా బాగా చేశాను నిజంగా. కూల్ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా ఈ సీక్వెన్స్, ఈ స్టైల్ గిట ఎవరైనా హీరో ట్రై చేస్తే వాళ్ళ సాంగ్ అక్కడ ఉంటది. ఇప్పుడు డాన్స్ చేస్తారు అందరూ. స్టైల్ ఇంపార్టెంట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నిజంగా ఇంకా పండు అదరగొట్టేశారు. పండు నిజంగా అభి చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. నెక్స్ట్ ప్రాపర్టీస్ పెట్టాలరా బాబు. ఏంటా అన్నయ్య, నేను టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా. ఒక్క నిమిషం ఆగు. ప్రియమణి గారు, ఇప్పుడు అందరూ పర్ఫార్మెన్స్ చేశారు, అందరూ ఉన్నారు. ఫస్ట్ సుధీర్ వాట్? సుధీర్ కాకి ఇవ్వండి ఇవాళ.
అరే ఇదిరా మోసం అంటే, ఇది మోసం అంటే. నేను అడిగి నేను ఇప్పిస్తే అక్కడ దండాలు పెడుతున్నాడు వెళ్ళి. మీకు ద్రోహం చేశారంటే చూడు అసలు నా వేపు తిరగలే, నాకు వెళ్ళిపోయాడు. ఆడు తమ్ముడికి నొంగును పెడుతున్నాడు దండాలు. తమ్ముడు అన్న కోసం ఒక మ్యూజిక్ ఇవ్వ. అవసరం లేదు, ఎందుకు మ్యూజికల్ తో నాకెందుకు రా బాబు. థ్యాంక్ యూ మేడం, అడగగానే వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎనీ టైం ఫర్ యూ ప్రదీప్. మొత్తం చూసాం మేమంతా. నాకు చివరిలో ఒక్కడిని మిగిలాను కాబట్టి షాపులు కట్టేసాక వచ్చి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాం. చేతి తమ్ముడు, చేతి నేను చేతి తమ్ముడు, చెయ్యి చేతి. ఏంటి ఇంటి క్యారెక్టర్ చేంజ్ చేసే సడన్ గా? మా హగ్గు మాకు వచ్చింది కదా బ్రో. ఓహో, అందుకని ఆయన కావాల్సింది వచ్చింది కాబట్టి యాటిట్యూడ్ చేంజా? అరే తమ్ముడు నీకు విషయం చెప్పాలరా. నీకు నీ తమ్ముడికి దండంరా బాబు. అరే ఇంతకు మన మణికంటే ఎక్కర్రా? ఏముందిరా, లాస్ట్ టైం మాస్టర్ ఇచ్చిన ఎంట్రీకి వాళ్ళ లవ్ బ్రేకప్ అయింది కదా, కొంచెం తిక్కగా అయిపోయి. అయ్యయ్యో పిచ్చోడాయడా. అంత సీన్ లేదు నాన్న. దొరికిన అమ్మాయిలందరినీ ధనాదన్ ఐ లవ్ యూ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు రా. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఎవరిని లవ్ చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అందుకే కోరి వచ్చా, నాలో ప్రాణం నీవని, నిజమని వలపుల పాటలు పాడవచ్చా. ఆహా కన్న చిలక, ఆహా కోరి వచ్చా, నీకే మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా. గాడిద పోలిన నడకలు, ఆ కాకిని పోలిన గొంతులు, హంసను మించిన నడకలు, కోకిలనే మించిన గొంతులు, ఆశలు పొంగి పొంగి పొంగి, ఆశలు పొంగి పొంగి పొంగి, ఆ తర్వాత మరచిపోయా. జ్ఞాపకం వచ్చ నాకు, నీవు నా కిట్టి రాణి. బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా? హే మణి, నేను నీకు పడాలంటే మీ టీమ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లాగా నువ్వు చేసి చూపియాలి, ఓకే? అత్తా ఏరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి. సంజానే తోనే తాని నేనాను నీ పిచ్చకి లూస్ అయిపోయింది. మీరు చూడ్డానికి చాలా మంచి వాళ్ళగా ఉన్నారు. ఎవరైనా చూస్తే నిజంగానే మంచివాడు అనుకుంటారు. అనుకోవడం ఏందండి, నేను నిజానికి చాలా మంచోడండి. మీరు ఎప్పుడన్నా గూగుల్లో పోయి గుడ్నెస్ అని కొట్టుర్రి, సెర్చింగ్ ఫర్ మణికంఠ అని వస్తుంది. మరి ఏమీ లేదా? తీయని ముద్దొకటి వరదే, నా కోరిక తీర్చుట తప్పు కాదే. తీయని ముద్దొకటి వరదే, నన్న కోరిక తీర్చుట తప్పు కాదే. చిక్కని పిల్లక
టకరి నక్క అయ్యయ్యయ్యయ్యయ్యయ్య మరచిపోయా చక్కని చిలక చక్కెర మొలక చిట్టి పువ్వా జాతి పువ్వా నా మనసు ఇచ్చా ప్రేమనే మోసుకొచ్చా మనే మాస్టర్ లేకుండా పెళ్లి చేసుకుంటావా? సరే 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 ఓకే 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 మొత్తానికి ఒక ఇంటర్వ్యూ అవుతున్నావు. ఆల్ ది బెస్ట్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. నీ కోసము మీ బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి పెళ్లికి రాలేక, లాక్డౌన్ కదా పెళ్లికి రాలేక నీకు వీడియో బయట పెట్టాడు. ఒకసారి చూద్దామా? పెళ్లి చేసుకున్నా అని తెలిసింది, పెళ్లికి వద్దాం అనుకున్నాం, ఇదిగో ఈడు కూడా రావాలనుకున్నాడు, కానీ లాక్డౌన్ వల్ల రాలేకపోయాను మామ. సరే ఏదేమైనప్పటికీ పెళ్లి చేసుకున్నావు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మిస్ అవుతున్నాను, ఎస్పెషల్లీ పూర్ణ గారిని అండ్ ప్రియమణి గారిని, అందరినీ మిస్ అవుతున్నా. ఏదేమైనప్పటికీ మణిగాడి గురించి ఒక విషయం చెప్పాలి. చిన్నప్పటి వాడు నేను చెడ్డీ దోస్తులం. ఈరోజు మణిగాడు ఒక ఇంటోడు అయ్యాడు. చాలా హ్యాపీ రా మణి. ఈ పెళ్లికి రాకపోవచ్చు, నెక్స్ట్ టైం నువ్వు చేసుకునే పెళ్లికి తప్పకుండా వస్తాను. మా పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ మణికంఠ, వెరీ వెల్ డన్ బ్రదర్, సూపర్ ఎనర్జీ. భీమని గారు, మణికంఠ సీరియస్లీ నాకైతే వర్డ్స్ లేదు. అలాంటి పర్ఫార్మెన్స్ నువ్వు ఇచ్చావు. కామెడీకి కామెడీ ఉంది, డాన్స్ కి డాన్స్ ఉంది, కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఉంది, చాలా బాగుంది. I loved the choreography done by Jittu Master. ఎక్కడ మాస్టర్? అవును జిత్తు మాస్టర్, మణికంఠ పాపం ప్రతి పర్ఫార్మెన్స్ లో ఎలా చేస్తే ఎలా? లాస్ట్ టైం బ్రేకప్ అయ్యింది, ఇప్పుడు పెళ్లి అవ్వలేదు. నెక్స్ట్ టైం ఇద్దరితో కలిపి ఇంకో సాంగ్ ప్లాన్ చేసి నీకు విల్లన్ హీరో అన్ని జిత్తు మాస్టరే, అవునా కదా? இப்போ இல்ல மேடம், இப்போ அப்புறமேல ஆமா மேடம். జోక్స్ అసైడ్ మాస్టర్ చాలా బాగుంది. ఐ లవ్ ద కాన్సెప్ట్ అండ్ టచ్ వుడ్ ఏంటని తెలీదు, మీరెప్పుడు మీరు కొరియోగ్రాఫ్ చేసి మనీ పర్ఫార్మ్ చేసేటప్పుడు ఒక మ్యాజిక్ ఉందండి నిజంగా. నిజంగా అది ఏంటని తెలీదు, కానీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే హార్డ్ వర్క్ చేయండి. అండ్ బెస్ట్ థింగ్ ఐ లైక్ దిస్, మీరు ప్రతి బాయ్ ని ఒక్కొక్క చిన్న చిన్న బిట్ మీరు చేశారు కదా, దాట్ వాజ్ రియలీ నైస్. అండ్ ఎస్పెషలీ మనీ, దట్స్ రియలీ డిఫికల్ట్ మ్యాన్, సీరియస్లీ చాలా కష్టం. యువర్ డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్. ఇలాగే హార్డ్ వర్క్ చేయండి, ఎవరు దృష్టి పెట్టకూడదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, Chittu Master, what an entertainment choreographer. I'm in love with your choreography again and again and again. Coming to Manigaru, you did a great job. Especially Deepika అడిగింది కదా మీ కంటెస్టెంట్స్ లాగా పర్ఫార్మ్ చేయండి అని. తర్వాత what all you did Gola, oh my god, and you should see that your friends are laughing from there. Karthik style నాకు చాలా నచ్చింది. Everyone did a great job, I loved it. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ, చాలా బాగా చేస్తావు మణికంఠ. అది మేము ఇంత ఎంటర్టైన్ అయ్యామంటే దాంట్లో చాలా కష్టం. మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నామంటే నీ వెనుక హార్డ్ వర్క్. మేము ఇక్కడ హ్యాపీ లేదంటే నువ్వు హార్డ్ వర్క్ లేదు, అంతే సింపుల్ థింగ్. మీ ఎవ్రీ సీక్వెన్సెస్ ఒక మ్యాజిక్ పర్ఫార్మెన్స్ చేస్తారు ఇప్పుడు ఈ సీజన్ లో అంటే మీరే. మీ సీక్వెన్స్ లో మ్యాజిక్ ఉంటుంది, దట్స్ ఆల్. అందరి దాంట్లో ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో ఒక హైలైట్ కదా, మీ దాంట్లో మ్యాజిక్ ఉంటుంది. చాలా బాగుంది. ఒక స్టెప్ వేస్తామా ఇద్దరం? మాస్టర్ రండి. నలుపునే రేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టి నోడా. Can't you
థ్యాంక్ యూ మాస్టర్ జీ, థ్యాంక్ యూ సో మచ్. శుభ లాస్ట్ సార్ మేడం నాకు ఒక కాల్ వచ్చింది మేడం. లాస్ట్ టైం నెలపు సాంగ్ పెద్ద హిట్ అయింది, మాస్టర్ కొరియోగ్రఫీ. ఫుల్ హ్యాపీ మేడం. ఆ కాల్ ఎవరంటే లారెన్స్ మాస్టర్ మేడం. అలా జరుగుతుంటే నేను అనుకుంటాను మేడం, కానీ డ్రీమ్లో కాల్ చేశారు అంతే విషయం. సుధీర్ గారికి మాస్టర్ ఇది కదా. బట్ జిత్తు మాస్టర్, ఐ వాంట్ టు సే అబౌట్ దిస్. ఆ పర్ఫార్మెన్స్ టైం నేను లేదు, బట్ ప్లీజ్ గివ్ దిస్ నాట్ ఫర్ యూ, ఫర్ తేజు. No one would have done better than Teju. I'm sure about it. He's superb. Teju. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఒక మంచి పాట విందాం. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను రే ఈ పాట సూపర్ ఉంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదరా. అవునరా, ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డే. ఆ రోజుల్లో ఈ పాట ఒక ఊపేసింది. ఒక్కసారి ఈ పాటకి డాన్స్ చేయాలనుంది. హో, నీకు ఈ పాటకి డాన్స్ చేయాలనుందా? చేద్దాం, అది కూడా మన స్టైల్లో చేద్దాం. ఓకే, లెట్స్ డూ ఇట్. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఈ మంత్రమే సావయో. ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే, ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే, ఏయ్ రాణి నేను చేరుకుంటా, మన వాడుకుంటా, మనసంతా నీదెన్నమో. ఓయ్ రాజు నల్లని మేఘం మెల్లగా రాగా నాట్యమే రాణి చెయ్యవే, ఏయ్ రాణి కవ్వించ కలలు, ఏయ్ రాణి నిల్లోని హొయలు. కన్ను కన్ను కలిసిన వేళ కలిగేను కోరికలు, గుండెల్లోకి చేరి నన్నే పెట్టను గిలిగింతలు. గిచ్చింది నన్ను గిల్లింది ప్రేమ ఏదేదో నన్ను అడిగింది. ఓయ్ రాజు ఓయ్ రాజు ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. ఎంత అందమైన సాంగ్ కి ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది కదరా. అవును కదా. అదిగో అక్కడ రష్మి మేడం ఉంది, వెళ్ళి ఒకసారి అడుగుతాన్రా. మేడం, నాతో ఒక్క చిన్న స్టెప్ వేస్తారా ప్లీజ్? మేలుకో నువ్వు కోరుకో, నీటి రాత్రి నన్ను ఏలుకో. ఓయ్ రాజు కలదో ఇదే, ఓయ్ రాజు మనదిలే హాయ్. తుక్కొచ్చే నీలో యవ్వనం, వంపు సొంపులో పుచ్చే మందారం. ఏయ్ రాణి సందేళ వీణ, ఏయ్ రాణి సంగీత మేళ. మావో మావో మల్లెల్లో నీ రూపుని దాచుకున్నానులే. పిల్లో పిల్లో నీ ఒళ్ళోనే వాళ్ళి దొచ్చేసుకుంటానులే. రా రాజు రారా ఓయ్ రాజు, నీపై నా మోజు తీరు ఈ రోజు. ఏ చేటి నేను నాకన్నా మీరు పర్ఫార్మెన్స్ చేసేస్తున్నారా? ఇప్పుడు నేను వచ్చిన ఇప్పుడు పర్ఫార్మెన్స్ స్టార్ట్. మన రాజశేఖర్ గారు వస్తున్నారా? రోజ్ 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 రోజా పువ్వా అన్నా, మన స్టైల్లో లాస్ట్ లో ఒకసారి గట్టిగా ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామా, చేసేద్దామా, గట్టిగా చేసేద్దామా. ఓకే ఓకే, కొంచెం స్పీడ్ ఎత్తు మమ్మీ.
రాజు అప్పుడప్పుడు నేల మీద ఉండరా. సూపర్. శ్రీమణి గారు. జాంగ్రీ పర్ఫార్మెన్స్ లో నువ్వు చూస్తున్నప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, చూస్తున్నప్పుడు ఒక పిల్లిలా ఉన్నావు, కానీ డాన్స్ చేసేటప్పుడు ఒక పులిలా డాన్స్ చేస్తున్నావు. ఓల్డ్ ఇస్ గోల్డ్ డెఫినెట్ గా అంటావు అందరూ, కానీ దాంట్లో ఒక ట్విస్ట్ ఇచ్చి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి ఆ అందమైన అమ్మాయి ఇంకా లెవెల్ కి తీసుకెళ్ళింది విత్ ఆల్ హర్ గ్రేస్ అండ్ హర్ స్టైల్ అండ్ వాట్ ఎవర్ యు వర్ టాట్ ఇన్ దిస్ లెస్ టైమ్, యూ బ్రాట్ సో మచ్ గ్రేస్ ఇన్ యువర్ డాన్స్ రష్మి. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, సుధీర్ వస్తే ఆ పేరే అద్దరిదిల్లే. ఎక్కడ కొరియోగ్రాఫర్? చైతన్య మాస్టర్. చైతన్య మాస్టర్, వెరీ నైస్ కొరియోగ్రఫీ మాస్టర్. చాలా ఇట్ వాస్ నైస్ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ ప్లస్ అ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. ఎంటర్టైన్మెంట్ బికాస్ యూ గాట్ దెమ్ ఆల్సో ఇన్ ది యాక్ట్. పవర్ ప్యాక్ బికాస్ ఆఫ్ ఆబ్వియస్లీ జాంగ్రీ ఇంత మంచిగా పర్ఫార్మ్ చేశాడు అండ్ బాయ్స్ కూడా అందరూ చాలా బాగా చేశారు. సో ఓవరాల్ నాకు చాలా నచ్చిందండి. ఆల్ ది బెస్ట్ జాంగ్రీ. జాంగ్రీ, your smile was a plus for this song, yaar. ఆ స్మైల్, ఆ స్టైల్, నిజంగా ఐ లవ్ యూ. ఇంకా 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 చూడాలని కనిపించింది. అండ్ చైతన్య మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ హియర్ ఇస్ లైక్ యూ గైస్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ బిఫోర్. వీ కెన్ సీ లైక్ ఇక్కడ ఒక 5 minutes టైమ్ లో చేసి విత్ ద కంటెస్టెంట్ చేయడం ఒక టెన్షన్ కూడా. బట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ జీ. ఓల్డ్ ఈజ్ గోల్డ్. నువ్వు గోల్డ్ కాదు, డైమండ్ చేసేసినావు మొత్తం. క్యా నాచే యార్, చాలా బాగుంది. చైతన్య మాస్టర్ అద్దర కొట్టిండ్రు. ఇంకా రేష్మి మేడం మీరు వచ్చేసరికి ఇంకో లెవెల్కి వెళ్ళింది. సుధీర్ జీ ఇప్పుడు వాళ్ళంటే చాలా రోజులు ప్రాక్టీస్ చేసిర్రు. ఓకే, మీరు ఇప్పుడు చూసి చేసేటంటే మీరు ఎంటర్ అయినప్పటి నుంచి అయిపోయేంత వరకు మిమ్మల్ని చూశాను. చైతన్య మాస్టర్ అండ్ జాంగీర్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. మనీ, లాస్ట్ వీక్ మన ఇద్దరం కలిసి పర్ఫార్మెన్స్ చేసాం కదా, మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. మరి నా మీద నీ ఒపీనియన్ ఏంటి? పర్లేదు, ఏదున్నా సిగ్గుపడకుండా చెప్పేసే. నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా, ఈ మాయని నమ్మేది ఎలా, ఈ మాటని చెప్పేదెలా, నీ పరిచయంలోన పొంద జన్మ మరలా. మనీ, నువ్వు ఇంత స్లోగా చెప్తే నాకు నచ్చట్లేదు. కొంచెం నీ స్టైల్లో చెప్పవా? నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా. అర్థమవుతుందా? నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం, పసి పాపలాగా నవ్వే గుణం, నీ వల్లే వెలిగింది నా నీడ, నీ నీడలోనే చేరాలని, ఊరెళ్ళ ప్రయాణాలు చేయాలని, ఈ పరవశంలోన నిలిచా ప్రాణశీలలా.
కొంచెం డిఫరెంట్గా. ట్యూన్ చేంజ్ మామా. నీ మీద నాకున్న ఒపీనియన్, నీ మీద నాతో పర్ఫామ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నా మీద నీ ఒపీనియన్ జస్ట్ థ్యాంక్స్ ఏనా? ఎలా అసలు హౌ అంతా చేసేసి ఇలా ఎలా హౌ? మనీ దగ్గరే ఉంది ఆన్సర్. ప్రియమణి గారు ఇలా చెయ్యొచ్చా మనీ? అండ్ దట్ టు తేజు. మాస్టర్ మీద రెస్పెక్ట్ మేడం. ఆయన వచ్చాడు కాబట్టి వెళ్ళిపోయాడు, ఆయన లేకపోతే ఆల్మోస్ట్ ఎండ్ వరకు ఆ హార్ట్ అన్ని తీసుకొచ్చి నీ మీద ఒపీనియన్ ఏంటని ఆల్మోస్ట్ చెప్పపోయాడు. ఆయన లేకపోతే వేరేలా ఉండేది. బట్ అది విల్లన్ వచ్చి జిత్తు. తేజును కాపాడాడు వెళ్ళను. జిత్తు మాస్టర్. వేస్ తేజు. మనీ జోక్స్ అసైడ్, ఈ యాక్ట్ చూస్తే ఇట్స్ వన్ మ్యాన్ షో. సీరియస్లీ ఐ కుడ్ నాట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ. ఇంత చక్కగా యూ డాన్స్ సో వెల్. అండ్ ప్రతిసారి తేజు వచ్చి ఈ స్టైల్లో కాదు, ఈ స్టైల్లో చేయి అండ్ ఎస్పెషలీ దట్ మ్యూజిక్ బిట్ దట్ యూ డిడ్ వాస్ క్లాసిక్. సూపర్, వెరీ వెరీ నైస్. అండ్ జిత్తు అట్మాస్ఫియర్ వాస్ సూపర్. లాస్ట్ వీక్ చెప్పినట్టు మనీ బాడీ లాంగ్వేజ్ కి మీరే సెట్ అవుతారు. యాజ్ ఇన్ యూర్ ది కొరియోగ్రాఫర్ దట్ సెట్స్ ఫర్ మనీ. అండ్ దిస్ టీమ్ ఇస్ సో పర్ఫెక్ట్. టచ్ వుడ్, ఏ దృష్టి పడకూడదు. ఇలాగే మీరిద్దరు హార్డ్ వర్క్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్ గైస్. థాంక్యూ మ్యామ్. మాస్టర్ కొన్ని డాన్సెస్ కి కొన్ని ఏమి అవసరం, ఓన్లీ డాన్స్ అవసరం. నువ్వు డాన్సెస్ చేసావు. ఫస్ట్ టైం తేజుని చూడలేదు. ఆమె వస్తే ఆమెనే చూస్తాం ఎవరున్న పక్కన. మొన్న చేసినప్పుడు ఆమెను నిన్ను మిక్స్ చేసి చూసాం. ఇవాళ తేజు అసలు ఫోనే లేదు తేజు దగ్గర. సారీ, చాలా బాగా చేసావు నిజంగా. చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ జిత్తు. థాంక్యూ మాస్టర్. పూర్ణ గారు. సో మెనీ టైమ్స్ ఐ ఆల్వేస్ సెడ్ లైక్ బిగ్ స్క్రీన్ లో కొరియోగ్రఫీ జిత్తు మాస్టర్ చూడాలని. నితిన్ గారు కదా, సో కంగ్రాచులేషన్స్. ఐ సా దట్ ఎపిసోడ్. ఈ రోజు కూడా కొరియోగ్రఫీలో జిత్తు మాస్టర్. కమింగ్ టు మణిగండ, ఈ రోజు మీ రొమాంటిక్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇలాగే వెళ్ళి నాకు మై హీరో జితు మాస్టర్ అండ్ మణిగండ షుడ్ బి ఇన్ ఫినాలే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. గుడ్ లక్. థాంక్యూ. ఓకే బాయ్స్, రెడీ? 5 6 7 సౌండ్. Rock me, baby.
ఏమో మన సాంగ్ లో సెలబ్రిటీ ఎంట్రీ ఉంది కదా, వచ్చారా? ఫస్ట్ పిలవండి. సారది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. మణికంఠ బాబు ఏమయ్యా మణికంఠ బాబు పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. లెట్స్ రాక్. అన్నా లాస్ట్ గా ఒక్క ఫినిషింగ్ టచ్ అన్నా. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసి. లెట్స్ గో. దట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్యా మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమయ్యా మణికంఠ బాబు ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు యాజ్ టీజ్ కి ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తి అయింది. మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే రారా మన వెళ్దాం. బాబు అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది. టైర్డ్ అయిన తర్వాత తీసుకోవాలి. అయ్యో సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు. కంగారు పడకు, నిన్ను కాదు స్టాఫ్. ఏ దొంగ బాగా చేశారు, చాలా బాగా Thank చేశారు. you. ప్రియమణి గారు Nivedita. Yes, ma'am. How did you perform? You liked your performance? Yes, ma'am. Kani in between, I just noticed that you forgot one step. But leaving that aside, overall చూస్తే Nivedita, you performed really well. నీతో పాటు ఒక హీరో పర్ఫామ్ చేశాడు కదా, అది ఎవరు? పండు. మేడం ఏం చేసావు పండు ఇక్కడ? డాన్స్ చేశాను కదా. ఇది డాన్సా? ఇది నువ్వు చేసింది డాన్సా? యూజువల్ గా ఇప్పుడు ఇంకో డాన్సర్ ని పిలిచి టు హెల్ప్ దెమ్ అవుట్ పిలుస్తారు కదా, పర్ఫార్మెన్స్ ఇంకా వేరొక లెవెల్ కి వెళ్ళాలి, ఒక వావ్ ఫ్యాక్టర్, ఎక్స్ ఫ్యాక్టర్ కోసం దే విల్ బ్రింగ్ అ ఎస్టాబ్లిష్ డాన్సర్ టు హెల్ప్ అవుట్. మీరేం చేశారు ఇక్కడ? నేను సీరియస్ గా అడుగుతున్నా, బికాస్ దీనికి ముందు కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ నివేదితతో చెరీ చేశాడు, అవును మ్యామ్. ఇరగదీశాడు. పండు నువ్వు వస్తే ఓ మై గాడ్ అని అలా ఉండాలి కదా. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. నెక్స్ట్ టైమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇన్ కేస్ ఇప్పుడు నివేదిత ఈ పర్ఫార్మెన్స్ వల్ల నివేదిత ఎలిమినేట్ అయితే వాట్ విల్ యు డు? సారీ మ్యామ్, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు నేను బేసికల్ గా. కాదు, బట్ ప్రాక్టీస్ చేశారా? చేశాను మ్యామ్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? 2 days మ్యామ్. ఇది 2 days అయిందా? మ్యామ్ యాక్చువల్గా నాకు 2 days బ్యాక్ చెప్పారు మ్యామ్. నేను 1 dayలో నేర్చేసుకున్నాను మ్యామ్. ప్లీజ్ డోంట్ స్మైల్, సీరియస్ ఇక్కడ. మేడం క్లియర్గా చెప్పారు మీకు, మీ వల్ల ఆమె ఎలిమినేట్ అయితే ఏం చేస్తారు అంటే మీరేమంటున్నారు? నెక్స్ట్ టైం చూస్తాను. నెక్స్ట్ టైం ఇప్పుడు This is the last performance for these 3 girls. తెలుసా? సో డూ యూ థింక్ దట్ ఈ పర్ఫార్మెన్స్ ఇంకో లెవెల్కి వెళ్ళిందని అనుకుంటున్నారా? తెలియట్లేదు మ్యామ్, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా అర్థం కావట్లేదు బేసికల్గా. మీరు పిలిచినప్పుడు మీరు కాన్ఫిడెంట్తో వచ్చారా, ఏదో చేసిపోదామని వచ్చారా? ఇంకొద్దిగా నాకు ఇంకొద్దిగా 30 seconds ఇచ్చి ఉంటే నేను
అమ్మాయికి సపోర్ట్ ఇచ్చేవాడిని సార్. 30 సెకండ్స్ అవసరం లేదు, అదే చాలు, అదే ఎక్కువ మీ ఎంట్రీకి. సారీ మాస్టర్, సారీ మ్యామ్. మీ పర్ఫార్మెన్స్ మీరు తప్పు చేయండి, ఏదైనా చేయండి, మీరు ఇంకోరికి వచ్చినప్పుడు మీరు ఎలా చేయాలి? కాన్ఫిడెంట్ లేదు, చేయలేను అనుకుంటే చేయనండి నేనని చెప్పేసాను. ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రాఫర్ కదా, నీకు ఆల్రెడీ సిచ్యువేషన్ తెలుసు. ఒక్క టైంలో యు ఆర్ ఆల్సో ఇన్ దిస్ పొజిషన్ ఇఫ్ ఐ హావ్ నాట్ మిస్టేకెన్, కరెక్ట్? అవును. కానీ యువర్ కమ్బ్యాక్ వాజ్ హౌ స్ట్రాంగ్. సో ఇప్పుడు పాపం నివేదిత కూడా ఇంకో ఛాన్స్ కావాలి అని మళ్ళీ తన ప్రాణం పెట్టి డాన్స్ చేసింది. సో అది ఎలా ఉండాలి? స్ట్రాంగ్ ఉండాలి మ్యామ్. ఉండాలి కదా. అమ్మాయి బాగా చేసింది, అమ్మాయిది ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఎవరు? మీకు ఓకేనా? చూసినప్పుడు మీకు అర్థం కాలేదా? అంటే బాగా అనిపించింది. పండు, సి ఐ డోంట్ వాంట్ టు జస్ట్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, మళ్ళీ 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 అలాగే ఇది అవుతుంది. ఆల్ ఐ వాంట్ టు సే ఇవన్నీ చెప్తావని అనుకున్నావా? లేదు, ఊరికే ఇట్స్ ఫర్ ఫన్. అరే అది ఏంట్రా ఇది మీరు అడిగే క్వశ్చన్ అన్నిటికీ ఈడ ఆన్సర్ ఇస్తున్నాడు. పండు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే నేను తీసుకెళ్ళిపోతానండి, మీరేం కంగారు పడద్దు అని చెప్పి. కొరియోగ్రాఫర్ పిలిచారు కదా, మీకు ఓకేనా అంటే ఈ టైంలో నాకు ఎవరైనా ఓకే ఇవన్నీ ఇక్కడ చెవులే ఈ చెప్తున్నాడు అనమాట మీరు అడిగే క్వశ్చన్. వాట్స్ యువర్ ఫీలింగ్ పండు? ఫస్ట్ బాగానే ఉన్నాను మ్యామ్, తర్వాత తడిసిపోయింది మొత్తం అంతా. ఇంత టైం తర్వాత పండుని చూసి ఏదైనా కొంచెం టెన్షన్ ఇవ్వాలని అలా ఊరికే ఇదేం టెన్షన్ మేడం, నాకు అర్థం కాదు. ఊరికే నెక్స్ట్ టైం ఏ కొరియోగ్రాఫర్ అయినా భయ్యా చిన్నది వద్దులే భయ్యా ఎందుకు. మ్యామ్ ఇప్పుడు డాన్స్ చేయమన్నా కూడా రావట్లేదు మ్యామ్. No, Pandu, నిజంగా leaving all that aside, you nailed your character, Pandu. Seriously. థ్యాంక్ యూ. నవ్వు పండు. నవ్వుతున్నా, ఇంకా అంతకు మించి నవ్వు రావట్లేదు నాకు. మాస్టర్ చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. విష్ యు ఆల్ ది బెస్ట్. థాంక్యూ మ్యామ్. మాస్టర్ జీ ఇప్పుడు ఇచ్చేటి అన్ని పండుకే. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. నీ వర్క్ అయితే అదిరిపోయింది. నివేదిత మీకు కూడా చాలా బాగుంది, మీ యాటిట్యూడ్ అదిరిపోయింది. సో నైస్ కొరియోగ్రఫీ సార్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థాంక్యూ మాస్టర్. పూర్ణ గారు. నివేదిత గుడ్ జాబ్ డియర్, కొరియోగ్రఫీ చాలా బాగుంది. పంటు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ ఫర్ యూ పంటు. ఇంకా 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 పంటు గ్రో అవ్వాలి. ఆల్ ది బెస్ట్. సో జడ్జెస్ మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎవర్రా ఈ నల్ల మైకిల్ జాక్సన్ మన ఊరు వచ్చాడు? అదేరా మన ఊరు ప్రోగ్రామ్ కి పిలిపించాను నేను. 2000. ఏంటి ఈ నల్ల మైకిల్ జాక్సన్ కి 2000? సర్లే గాని యో మా ఊర్లో డాన్స్ చేస్తావా? వాచ్ వాచ్లేదు గీచ్చలేదు, మేము డాన్స్ చేయించాంలే, నువ్వు రా. వెయిట్ ఐ వాంట్ ఎ గర్ల్. ఓసుకుంటే కదా రే, మొన్న మన జాతరలో ఆడింది కదా తెల్లగుంట, దాన్ని పిలుచుకొచ్చేయండి. సిల్క్ స్మిత జై
నీకు మా దుర్గారావు తెలుసా? దుర్గారావు? హూ ఇస్ దుర్గారావు? కంది చేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముద్దు పెట్ట చూసినావు ఎట్టా ఉంది మవ గొళ్ళు నీ ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది నీ గొళ్ళు చెయ్యి కమ్ కమ్. కంది చేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముద్దు పెట్ట చూసినావు ఎట్టా ఉంది మవ గొళ్ళు నీ ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది నీ గొళ్ళు. Get the point? Good. Let's dance. తినక్కుతా కసక్కురో తినక్కుతా కసక్ 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 పస లేదు. Let's do it one more time. ఫస్ట్ ఆడబొమ్మ చెక్కినోడికి ఒళ్ళు మోదలేదంటే నీ పిక్చరే. రే ముసలోడా, నువ్వు ఇంకా చావలేదా? ఓర్ని నువ్వు చచ్చావనుకున్నాం కదరా. అది ఎప్పటికైనా నాదేరా. సో క్యూట్. ప్రెసెంటింగ్ యూ అవర్ నానకరామ్ కూడా మైకేల్ జాక్సన్. మాస్టర్ కొరియోగ్రాఫర్ ఎక్కడ? పండు పండు చాలా అందంగా ఉన్నావు. ఉన్నాడు ఉన్నది ప్రస్తుతానికి ది ఆ కన్ఫ్యూజన్ వద్దన్న, ఉన్నాడు సార్. ఈ గెటప్ హిట్ అయిందని మొన్న 10 జతలు కొనుక్కున్నాడు సార్. ఇవి శ్రావణ్ నీ స్టైల్ చాలా బాగుంది. ఆయన బాగా చేశారు. డాన్సర్స్ మనోడు బక్కడు ఏడి ఇట్లా ఇట్లా అన్నాడు, బట్ మ్యాజిక్ లేదు. అదరగొట్టండి నెక్స్ట్ టైం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, శివ అండ్ శ్రవణ్ మ్యాజిక్ ఈ పర్ఫార్మెన్స్ లో కొంచెం మిస్ అయింది. మీరు రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. మేబీ టుడే వాజ్ నాట్ యువర్ డే, బట్ ఎస్, దయచేసి నెక్స్ట్ టైం చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, I don't want to repeat the same thing. It's okay. Next time better. But Pandu, I feel little upset about you because you are the center of attraction kada ee roju. So I'm little upset about that. Otherwise it's okay. Shiva and Shravan, all the best. రీక్రియేట్ చేయండి, చేయొద్దు అనట్లేదు, బట్ ఉన్నదాన్ని ఇంకో లెవెల్లో పెట్టాలి. మీరు ఎగ్జాక్ట్ సాంగ్ చేసేస్తే అయిపోయేది, మొత్తం ఆడేద్దాం ఇలా అందరం కలిసి కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆ పాట పెడతాం, సేమ్ డాన్స్ చేయండి, అదిరిపోద్ది. పాపా ఇది ఫస్ట్ స్టెప్ పాపా. ఉమే ఇది సెకండ్ స్టెప్ మే. లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ బావగారు వచ్చేటి వేళ, బంతి పూలు తెచ్చేటి వేళ, నీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీ మామగారు పిల్ల మామగారు మామగారు వచ్చేటి వేళ, నీకు మరుమల్లులు తెచ్చేటి వేళ. ఇది కదా సినిమా. శివ ఓకే, బాగుంది. నెక్స్ట్ టైం చేస్తే బాగా చేయండి, ఇంకో లెవెల్కి వెళ్ళేసట్టు. ఓకేనా, వేరే ఏం లేదు, అదొకటి చిన్నది. ఓకే, ఆల్ ది బెస్ట్. పండు చాలా రోజులు ఏంది వచ్చి. అరే గెటప్ రా. అయితే నార్మల్ గెటప్ లో ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా, అది ఎప్పుడు ఇవ్వలేదే. అరే ఇక్కడ ఎవ్వరు ఏం ఇవ్వట్లేదురా. దా అరే అరే ఏ ఉండవా, రైట్ సైడ్ లో
మాస్టర్ వీళ్ళకి ఇక్కడ ఎవరు హగ్గులు ఇవ్వట్లేదంట వీళ్ళకి, అందుకని ఇంకెవ్వరు వద్దు నాకు ఇక్కడ, మాకు మా వాళ్ళు ఉన్నారని చెప్పాడు కదా. దాని అసలు నిజం మీకు తెలియాలి. తీసుకెళ్ళమంటే ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? ఎక్కడికి తీసుకెళ్ళాడు? వాచ్ అండ్ ఎంజాయ్. Hi pai ya maya hi gango para tu pakare toros guste. Hi mayora mari goso taramu parade para moste. Taramu parade para moste. ఇప్పటి వరకు ఈ బుధవారం కాకపోతే ఇంకో బుధవారం ఆస్తేనే బతికేవాళ్ళు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మొత్తం మంగళవారమే, మొత్తం మంగళవారమే. ఇదంతా హగ్గు కోసం ట్రై చేసాం. ఎంత చేసినందుకన్నా ఏదన్నా చిన్నది ఉంటే సిగ్గు లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. మీ గురించే చెప్తున్నారు మేడం. ఇలాంటివి చేస్తే ఏమీ లేదని అంటారు.